ప్రజాపాలన పక్కన పెట్టి నిరంకుశ పాలన అందిస్తున్నాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. నిరుద్యోగులకు మద్దతుగా నేడు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని బీఆర్ఎస్వీ ముట్టడించగా పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ అశోక్ నగర్లో చదువుతున్న చాలామంది నిరుద్యోగులందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించడం జరిగింది. నిన్నటి నుంచి ప్రివెంటివ్ అరెస్ట్ల పేరు మీద దాదాపు ఒక 2000 మంది విద్యార్థి నాయకులు మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు అందరినీ కూడా ప్రతి నియోజకవర్గానికి దాదాపు ఒక 50 మంది విద్యార్థులు అందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో నిన్నటి నుంచి ఇంకా పోలీసుల అదుపులో ఇవాళ పెట్టుకోవడం చాలా దుర్మార్గం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాపాలన మేము కొనసాగిస్తాం, అరెస్టులు ఉండవు, బంధువులు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇవాళ నిర్బంధ కాండని ఇవాళ విధిస్తున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో పడినే ఇవాళ నిరుద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా కూడా ఇవాళ గ్రూప్ 2 పోస్టులను పెంచట్లేదు. 2000 పోస్టులు పెంచాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను ఒక 3000 పెంచాలని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్ లోపలనే 25,000 మెగా డిఎస్సి పోస్టులు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులకు బాసలు నిలుస్తామని చెప్పి మాట అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి ఒక 5,000 పోస్టులతోనే ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. సీమాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే కొట్లాడి పోరాటం చేసినామో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకంగా పోరాటం చేసి ఖచ్చితంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎవరు అధైర్యపడకండి, మీరందరూ చదువుకోండి. మీ అందరికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు అండాదండగా ఉంటుంది. జై తెలంగాణ. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం